హాయ్ అండి, ఎలా ఉన్నారు? చాలా వరకు గ్రీన్ కార్డ్ గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు ఒక రియల్ టైమ్ సినారియో చూశాననమాట. డాకా ఉన్న వాళ్ళకి గ్రీన్ కార్డ్ సాధ్యమా అని చెప్పేసి, అండ్ ఈబీ టు ఎన్ఏడబ్ల్యూ ద్వారా గ్రీన్ కార్డ్ పొందే అవకాశం ఉందా అని చెప్పేసి. ఉంది. ఎలా ఏంటి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను అనమాట. పాయింట్‌కెళ్ళిపోదాం. డాకా ఉన్న వాళ్ళకి గ్రీన్ కార్డ్ సాధ్యమా? ఈబీ టు ఎన్ఏడబ్ల్యూ ద్వారా గ్రీన్ కార్డ్ పొందే అవకాశం ఉందా అంటే గనక ఉందనే చెప్తాను. డాకా ఏంటంటే డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్ అనమాట. ఇప్పుడేంటి ఎగ్జాంపుల్ క్లియర్‌గా చెప్తాను. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది. వాళ్ళకి ఒక ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ళు టూరిస్ట్ వీసా మీద వచ్చారిక్కడికి. వాళ్ళు టూరిస్ట్ వీసా మీద అంటే గనక పర్టిక్యులర్ టైమ్ వరకే వాళ్ళుండాలి. వాళ్ళు ఆ టైమ్ దాటి ఇక్కడ ఉండిపోయారంటే గనక వాళ్ళకి ఆ స్టేటస్ కూడా పోతది. అసలేం స్టేటస్‌లో ఉండరు. వాళ్ళు ఓవర్ స్టే చేసినట్టే లెక్క. వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనే చెప్పొచ్చనమాట. ఇప్పుడేంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వాళ్ళ పిల్లలు ఇక్కడ స్కూల్‌లో చదవచ్చా లేదా అని చెప్పేసి. చదవచ్చు. ఎందుకంటే గనక 1982లో టెక్సాస్‌లో ఒక లా వచ్చిందనమాట. ఏంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వాళ్ళ పిల్లలకి పబ్లిక్ స్కూల్ చదువు చెప్పకూడదు. అలా వద్దు అని చెప్పేసి. ఆ లా వచ్చేసి కోర్ట్ దాకా ఎళ్ళిందనమాట. కాకపోతే అప్పుడు సుప్రీం కోర్ట్, యూఎస్ సుప్రీం కోర్ట్ అప్పట్లోనే చాలా మంచి తీర్పు అనిమేసి. ఎందుకంటే ఈ తీర్పు నేను చాలా గుడ్‌గా యాక్సెప్ట్ చేస్తాననమాట. ఏంటంటే పేరెంట్స్ చేసిన తప్పులకి పిల్లలు బాధ్యులు కాదు. పిల్లల ఎడ్యుకేషన్ డినై చేయడం కాన్స్టిట్యూషనల్ కాదు. సో, ఈక్వల్ ప్రొటెక్షన్ క్లాజ్ అంటే 14థ్ అమెండ్మెంట్ ప్రకారము అందరికి బేసిక్ ఎడ్యుకేషన్ హక్కు ఉండాలి అని చెప్పేసి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలందరూ కూడా ఇక్కడ కే-12 వరకు చదివే అవకాశం ఉంది అని చెప్పేసి. ఎవరైనా చదువుకోవచ్చు అని చెప్పేసి. చాలా వరకు చూడండి ఇప్పుడు ఈ అసైలమ్స్ ఎక్కడి నుంచో అంటే ఆ దేశంలో ఏదో ప్రాబ్లమ్ ఉందని చెప్పేసి ఇక్కడ ప్రొటెక్షన్ పొందిన వాళ్ళ పిల్లలు, వాళ్ళందరూ కూడా ఇక్కడ పేరెంట్స్ ఏదైనా చేయండి. పిల్లలకి మాత్రం చదివే అవకాశం ఉందని చెప్పేసి అప్పట్లోనే సుప్రీం కోర్ట్ చెప్పేసిందనమాట. కాకపోతే వాళ్ళు ఇప్పుడు ఏదైతే అన్‌డాక్యుమెంటెడ్ ఉంటారు కదా పేరెంట్స్. అంటే ఒక ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే వాళ్ళకి ప్రాపర్ స్టేటస్ అనేది ఉండదు కదా! సో, వాళ్ళకి స్కూల్‌లో ఏం అడగాలి అంటే గనుక వాళ్ళకి ఏజ్‌కి సంబంధించి, వాళ్ళ అడ్రెస్ ప్రూఫ్‌కి సంబంధించి మాత్రమే అడగాలి. అసలు వాళ్ళు సోషల్ సెక్యూరిటీ అడగకూడదు. వాళ్ళు ఇమిగ్రేషన్ స్టేటస్ అడగకూడదనమాట. జస్ట్ వాళ్ళ ఏజ్, వాళ్ళ అడ్రెస్ మాత్రమే అడిగేలాగా పెట్టిరనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే గనక, చాలా వరకు కొంతమంది టూరిస్ట్ వీసా మీద, కొంతమంది వాళ్ళ దేశంలో హానుందని జెప్పేసి, కొంతమంది వేరే వేరే రూట్స్ ద్వారా అంటే డిఫరెంట్‌గా వలసదారులైతే వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోయారు. వాళ్ళు కొంతమంది గ్రీన్ కార్డ్‌లు అప్లై చేశారు. కొంతమంది గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్‌లో ఉన్నాయి. అలా ఒక వచ్చిన వాళ్ళ ఫ్యామిలీ ఒక పాప రియల్ స్టోరీ అనమాట ఇది. రీసెంట్‌గా ఆమె గ్రీన్ కార్డ్ అప్లై చేసే పొజిషన్‌కొచ్చిందనమాట. ఏంటంటే గనక ఇప్పుడు ఆమె పేరు మరియా. ఇప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వాళ్ళ పిల్లలేంటి ఇక్కడ ఓన్లీ చదువుకోవాలి. కిండర్ గార్టెన్ నుంచి 12థ్ వరకు బేసిక్ ఎడ్యుకేషన్ హక్కు అనేది ఉంటది. 12థ్ తర్వాత వాళ్ళకి మొత్తం కూడా వీసా స్టేటస్ మీద డిపెండ్ అయి ఉంటది. కంపల్సరీ వాళ్ళకొక సోషల్ సెక్యూరిటీ నంబర్ గాని, ఇంకా అదంతా కూడా అంత ఈజీ కాదనమాట. వాళ్ళకి 12థ్ వరకే ఒక ఎడ్యుకేషన్ ఫ్రీ అనేది ఉంటదనమాట. ఆమె ఏం చేసిందంటే అంతటితో ఆగకుండా కాలిఫోర్నియాలో 12థ్ చదివేసిందనమాట. తర్వాత కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ కూడా పూర్తి చేసుకుంది. 18 ఏళ్ళు కాకముందే ఆమె డాకా కూడా పొందేసిందనమాట. డాకా అంటే మీకు చెప్పా కదా! డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్. అమెరికాలో ఈ స్టేటస్ లేకుండా ఉంటది కదా! లీగల్ స్టేటస్ లేకుండా జస్ట్ ఆమె చదువుకోవడానికి అండ్ ఆమెకు రక్షణ కల్పించడానికి అండ్ ఆమెకి వర్క్ చేసుకోవడానికి. అంతేగాని ఇది గ్రీన్ కార్డ్ కాదు, సిటిజన్‌షిప్ కాదు. జస్ట్ డాకా అంటే అలాంటి వాళ్ళ పిల్లలకి ఒక రక్షణ అనమాట. కాకపోతే వాళ్ళు కొన్ని రోజుల వరకు డిపోర్ట్ చేయకుండా రక్షణ ఇస్తారనమాట. దాంతో పాటు వర్క్ పర్మిట్ అనేది కూడా ఇస్తారనమాట. ఆ మరియ ఏం చేసిందంటే 18 ఏళ్ళకి ముందరే డాకా అనేది పొందిందనమాట. డాకా అంటే మీకు చెప్పా కదా! జస్ట్ లీగల్ స్టేటస్ లేకపోయినా కూడా జస్ట్ ఆమె అమెరికాలో ఉండడానికి అండ్ ఆమెకేంటంటే వర్క్ పర్మిట్ అనేది ఉంటదనమాట. చిన్నప్పుడు ఎప్పుడో ఈ పేరెంట్స్‌తో వచ్చేసి ఉంటారు కదా! వాళ్ళందరికీ ఏంటంటే అమెరికా నుంచి డిపోర్ట్ చేయకుండా కొంత రక్షణతో పాటు వర్క్ పర్మిట్ అనేది ఇస్తారనమాట. దాన్ని డాకా అంటారనమాట. ఆమె 18 ఏళ్ళకి ముందరే అది పొందింది. డిగ్రీ చేసేటప్పుడు ఏందంటే ఏఐ స్టార్టప్ కంపెనీలో జాబ్ అంటే లైక్ ఇంటర్న్‌షిప్‌లా జాయిన్ అయింది. అదే ఆమెకు మంచిగా ఉపయోగపడిందనమాట. మంచిగా ఏఐ సాఫ్ట్‌వేర్‌లో జాబ్ పొందేసింది. అది కూడా ఎలా అంటే రెన్యూవబుల్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రాజెక్ట్‌లో పనిచేసిందనమాట. అదేంటంటే దేశానికి ఉపయోగపడే ప్రాజెక్ట్ అనమాట. సో, దానివల్ల ఏం జరిగిందంటే కొన్ని కాన్ఫరెన్స్‌లో కూడా ఆమె గుర్తింపు పొందిందనమాట. దాని ద్వారా ఏం జరిగిందంటే, ఇప్పుడు దేశానికి సంబంధించి కాబట్టి నేషనల్ ఇంట్రెస్ట్ వేవియర్ అనేసి దానొక స్పెషల్ కేటగరీ అనమాట. ఆ కేటగరీ ద్వారా అంటే ఈబీ టు ఎన్ఏడబ్ల్యూ ద్వారా I-140 అప్లై చేశారంట ఆమెకి. మీకు చెప్పా గదా! చాలా వరకు కొన్ని గుర్తింపు ఉంటాయి వీసాలని చెప్పేసి. ఆమెకి ఈబీ2 కేటగరీ ఎన్ఏడబ్ల్యూ ద్వారా I-140 అప్లై చేసిరనమాట. సో, ఆమె ఇప్పుడేంటి గ్రీన్ కార్డ్ కూడా ఎలిజిబుల్ అనమాట. వాళ్ళ పేరెంట్స్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అయినా కూడా ఇప్పుడు ఆమెకేంటి డైరెక్ట్‌గా ఏ కంపెనీ స్పాన్సర్‌షిప్ లేకుండా డైరెక్ట్‌గా I-140 స్టార్ట్ చేసిర్రు. డైరెక్ట్‌గా గ్రీన్ కార్డ్ కూడా అప్లై చేసే అవకాశం వచ్చిందనమాట. సో, చిన్నప్పటి నుంచి ఎవరైతే కొంతమందికి ఉంటారో వాళ్ళు చాలా టాలెంటెడ్, స్పెషల్లీ టాలెంటెడ్ అంటారు కదా! అలా స్పెషల్ టాలెంట్ ఏదైనా ప్రూవ్ చేసుకుంటే గనక ఈబీ2 ఎన్ఏడబ్ల్యూ ద్వారా డైరెక్ట్‌గా గ్రీన్ కార్డ్ పొందే అవకాశం ఉందని చెప్పేసి ఈ రియల్ స్టోరీలో చెప్తున్నాననమాట. అంటే చాలా వరకేంటి ఈబీ2 ఎన్ఏడబ్ల్యూ అంటే ఏంటంటే గనక దేశానికి ఉపయోగపడి చేయాలి. ఆ పని వల్ల ఆ దేశానికి ఒక పేరొస్తుంది అని చెప్పి స్ట్రాంగ్‌గా మనం ప్రూవ్ చేసుకోగలిగితే ఏ కంపెనీ స్పాన్సర్‌షిప్ లేకుండా డైరెక్ట్‌గా ఆహ్, ఈబీ2 ఎన్ఏడబ్ల్యూ ద్వారా
గ్రీన్ కార్డ్ పొందే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారనమాట. సో, చాలా వరకేంటంటే ఈబీ టు ఎన్ఏడబ్ల్యూ అనేది చిన్న డౌట్ ఉంటది కదా! ఈబీ టు ఎన్ఏడబ్ల్యూ అంటే గనక ఇప్పుడేంటి మనం చేసే పని దేశానికి ఉపయోగపడేలాగా ఉంటే గనక ఏ స్పాన్సర్‌షిప్ లేకుండా డైరెక్ట్‌గా గ్రీన్ కార్డ్ అప్లై చేసే అవకాశం ఉందని చెప్పేసి, అసలు దీనికి మెయిన్ కొన్ని 3 కండిషన్స్ ఉన్నాయండి. మనం చేసే పని అంటే మనం అంటే స్ట్రాంగ్ ప్రూఫ్స్ ఉండాలి. మనం చేసే పని హ్మ్, ఓన్లీ పని చేస్తున్నామంటే కాదు కదా! దానికొక ప్రూఫ్స్ ఉండాలి. దానికి నేషనల్ ఇంపార్టెన్స్ ఉండాలి. అండ్ మెరిట్ స్పెషల్లీ టాలెంట్ అని చెప్పా కదా! మీ వల్ల దేశానికి ఉపయోగం ఉంది అని చెప్పి మీరు ప్రూవ్ చేయగలగాలి అంతే. ప్రధానంగా 3 కండిషన్స్ యూఎస్ఏ చూసేసి. అంటే మీ పని అంటే మీ సబ్‌స్టాన్షియల్ మెరిట్ గాని, నేషనల్ ఇంపార్టెన్స్ అండ్ మీ పనికిది స్ట్రాంగ్ ప్రూఫ్స్ ఉండాలి. మీరు చేసే పని యూఎస్‌కి బెనిఫిట్ అయ్యేలాగా ఉండాలి ఫైనల్‌గా. సో, దానివల్ల డైరెక్ట్‌గా గ్రీన్ కార్డ్ పొందే అవకాశం ఉందని చెప్పేసి, ఇంక మీకు అది చాలా వరకు ఏంటంటే ఎన్ఏడబ్ల్యూ యూబీ2 కేటగిరీలో వచ్చేసి ఏంటంటే కొన్ని ఉన్నాయని చెప్పా కదా! అంటే ఏంటంటే టెక్ గాని, ఏఐ గాని, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ అంటే ఏదైనా స్పెషల్ టూల్స్ కనిపెట్టాలి. యూఎస్‌కి ఉపయోగపడతాయి కదా! ఏదైనా టూల్ కనిపెట్టారంటే గనుక యూఎస్ ఉపయోగపడే పనే కదా! అండ్ ఆంట్రప్రనర్స్. ఆంట్రప్రనర్స్ అంటే గనుక ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసామంటే ఒక జాబ్ క్రియేట్ చేసినట్టే కదా! జాబ్ క్రియేట్ చేసామంటే యూఎస్‌కి అంటే గ్రోత్‌కి ఎకానమీ క్రియేట్ చేసినట్టే కదా! అండ్ ఈ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఏదైనా గ్రామీణ ప్రాంతాల్లో సర్వీస్ చేస్తా ఉంటారు కదా! అండ్ రీసెర్చ్ సైంటిస్ట్ అంటే క్యాన్సర్‌కి సంబంధించి కానీ, పబ్లిక్ హెల్త్ వర్క్ మీద కొంచెం రీసెర్చ్ చేయడం కానీ, అండ్ హైలీ స్కిల్డ్ గ్రాడ్యుయేట్స్ అంటే గనుక ఈ ఏఐ మీద వర్క్ చేస్తూ, రీసెర్చ్ చేస్తూ దాంతో పాటు ఎక్స్‌పీరియన్స్ పొందిన వాళ్ళంటే గనుక కొన్ని హై స్కిల్డ్ గ్రాడ్యుయేట్స్ అయినట్టే కదా! అండ్ ఎన్విరాన్మెంట్ ఎనర్జీ అంటే గనుక ఈ సోలార్ ఎనర్జీ అంటే ఏదో ఒక దాంట్లో స్పెషల్లీ ఫోకస్ చేస్తూ, ఆ ఫోకస్ చేసిన పని యూఎస్‌కి ఉపయోగపడేలాగా ఉంటే గనక ఈ ఈబీ2 ఎన్ఏడబ్ల్యూ ద్వారా డైరెక్ట్ గ్రీన్ కార్డ్ పొందే అవకాశం ఉందని చెప్పి. ఎందుకంటే గ్రీన్ కార్డ్ రావాలంటే గనక 30 ఇయర్స్ అట్లా పడతది కదా! అలా కాకుండా ఏదైనా ఒక స్పెషల్ టాలెంట్ ఉంటే గనక అది దేశానికి ఉపయోగపడుతుందని గనక డైరెక్ట్‌గా వాళ్ళే ఈబీ2 ఎన్ఏడబ్ల్యూ ద్వారా గ్రీన్ కార్డ్ పొందే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పట్లో చాలా వరకు పిల్లలు కొంచెం టాలెంటెడ్ ఉన్నారు కదా! వాళ్ళకైతే ఈజీగా పొందే అవకాశం. సో, ఇలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశాననమాట. అంతా ఒకరోజు చెప్పలేను కదా! సో, డైలీ ఒక కాన్సెప్ట్ తీసుకొని దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మీకు కూడా యూజ్‌ఫుల్ అవుతదని చెప్పేసి. ఎందుకంటే గనక ఎప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ మనకి ఎలా యూజ్ అవుద్దో తెలీదు కాబట్టి, ఒక కాన్సెప్ట్ తీసుకొని చూస్తే పలానా కాన్సెప్ట్ అనగానే మీరు డైరెక్ట్‌గా ఆ వీడియోకి వెళ్ళిపోవచ్చు కాబట్టి, ఆ కాన్సెప్ట్ వైస్‌గా వీడియో చేస్తున్నాననమాట. సో, ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్‌ఫుల్ అవుతుందంటే గనక షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే గనక లైక్ చేయండి. ఎందుకంటే లైక్ నేను స్టార్టింగ్‌లోనే అడగాలి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని. కాకపోతే ఇన్ఫర్మేషన్ అని వినిన తర్వాత ఈ మాట అడిగితే బావుంటదని చెప్పేసి ఎండ్ ఆఫ్ ద వీడియోలో అడుగుతున్నాననమాట. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే గనక లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.